సో హాయ్ మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. ఈ రోజు ఏంటంటే మార్నింగ్ లాగానే మా ఊళ్ళో ఎవరో ముసుగులు తెలియదన్నమాట. ఏంట్రా అని విండో ఓపెన్ చేసి వస్తే రైన్ పడుతుంది. అంటే మన వాళ్ళంతా హాలిడే కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా రాలేదు మెసేజ్. సర్లే కదని చెప్పేసి బయట వాతావరణం చూద్దామని అలా బయటకు వెళ్ళాం అనమాట. ఫుల్ వాన కూడా వేస్తుంది బయట. కాలేజ్ కి వెళ్దాం అనుకున్నా, ఇది వెళ్ళనిచ్చేలేదు, అంత దారుణంగా వస్తుంది. ఇంకేముంది, మా ఊళ్ళో వెయిట్ చేసిన మెసేజ్ రానే వచ్చింది అనమాట, హాలిడే అని. మా ఊడు పక్క నుంచి సంతోషపడిపోతున్నాడు, మరో పక్క నుంచి బాధపడిపోతున్నాడు. ఎందుకంటే ఇవాళ హాలిడే ఇచ్చారు కదా, హాలిడే తీసేస్తారేమో అని. యాక్చువల్ గా అయితే మాకు రేపొద్దున హాలిడే, అందుకే అనమాట ఏడు బాధ అంతా. ఇంకా మా పరిస్థితి పక్కన పెడితే డే స్కాలర్స్ పరిస్థితి అసలు బాగాలేదన్నమాట. పాపం వాళ్ళకి మెసేజ్ కాలేజ్ కి వచ్చేసాక వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన బస్సు ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఏం చేద్దామని దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట అందరూ నుంచుని. ఇంకా వీళ్ళ గురించి పక్కన పెడితే మా వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు, ముందుగానే హాలిడే వేస్తానని. అందుకే ఒక్కొక్కరు లేట్ గా లేసి స్టెప్ లేస్తున్నారనమాట. ఇంకా నీట్ గా బ్రష్ చేసి వెళ్ళాలా వద్దంటూ టిఫిన్ కి వెళ్ళాము. అక్కడ దాకా వెళ్ళాలంటే దీని దాటాలన్నమాట. జలపాతం నుండి నూలు కారినట్టు కడతానే ఉంటది వాన పడినప్పుడల్లా. ఇంకా మా షెటిల్ కోట్ ఏమో స్విమ్మింగ్ పూల్, అలాగే మా ల్యాబ్ కి వెళ్లే దారేమో రివర్ అయిపోయింది. ఇవన్నీ దాటుకుని వెళ్లేసరికి టిఫిన్ కోసం పెద్ద వారే జరుగుతుంది. కట్క మేము వెళ్లే టైంకి బోండా అయిపోయినాయి అనమాట. అంత లైన్ లో మనం నుంచోలేక సింపుల్ గా ఉప్మాతో తేల్చేసాము. తినేసాక నీట్ గా కాలేజ్ బస్ ఎలా ఉందో చూద్దాకని బయలుదేరిపోయాము. అనుకున్నట్టే ఇక్కడ కొత్త కొత్త జలపాతాలు, పెద్ద పెద్ద సరస్సులు, అలాగే సముద్రాలు ఏర్పడ్డాయి. కానీ ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకేముంది, సరదాగా మా జూనియర్ వచ్చా పడుతుంటే అలా బాస్కెట్ బాల్ కోర్ట్ లోకి వెళ్ళొచ్చాం అనమాట. అంటే అందులో కొద్దిసేపు ఆడుకున్నాంలే. జూనియర్స్ కదా, కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటదిలే అలాంటి వాటిలో. ఇంకా వేరే గ్యాంగ్ వచ్చేసి వాళ్ళు కూడా జూనియర్స్ అనమాట. వాన్లో వెళ్ళి వాలీబాల్ చెత్త కొట్టేస్తున్నారు. మేము ఫస్ట్ లో ఎలాగే ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఎవడ మంచం మీద ఆడు మూసుకుని పడుకుంటున్నాం. ఏదైనా ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చుక్కలు కనిపిస్తాయి అనమాట. ఇంకేముంది, ఇవంతలన్నీ చూసి తిరిగి హాస్టల్ కి పోయాము. ఒకవేళ మీరు హాస్టలర్ అయితే వాన పడినప్పుడు మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంటింగ్ చేసింది మామ. సరే మామ్స్, ఈ రోజుకైతే ఇది. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం, ఏమంటారు? సరే బాయ్, కీప్ వాచింగ్ మామ.